ఇప్పుడు నడుస్తున్నటువంటి పార్టీ వెనకాల ఇట్ ఇస్ మై పర్సనల్ డౌట్, ఈ వెనకాలన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎన్నికల మీద ఎటువంటి గౌరవం లేదు, వాళ్ళ సంస్థల్లో ఎన్నికలు లేవు, వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెట్టినవాళ్ళు కాదు. ఆ సంస్థల ఏర్పాటుకు ముందు ఇటలీ వెళ్ళి ముస్సోలిని కూడా చూసి వచ్చిన వాళ్ళు. అందుచేత వీళ్ళే ఉండవరేమో నాకు మొదటి నుంచి డౌట్ఫుల్గా ఉంది. నా డౌట్ అబద్ధం కావాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉన్నది కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలన్నింటి కూల్చుకుంటూ వచ్చే క్రమంలో నేను కుర్చీలో కూర్చోవాలి, ఇది అడ్డు, దీన్ని తీసేయండి. నేను కుర్చీలో కూర్చోవడానికి ఆయన అడ్డు, ఆయన తీసుకెళ్ళి బొక్కలేయండి, అది మూసేయండి, ఇది కూల్చేయండి. ఆ రాష్ట్రం కూడా మనకు కావాలి. ఈ పద్ధతిలో నడుస్తున్నప్పుడు ఇన్ని వ్యవస్థలను స్వాధీనం చేసిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉండనిస్తారా? అందుచేత ఈ యొక్క సమగ్రమైనటువంటి డాక్యుమెంట్ రూపొందించినటువంటి మా బ్రహ్మారెడ్డి గారు, మీరు ఆశ్చర్యపోతారు, ఇటువంటి డాక్యుమెంట్ మరి ఎవరైనా భారతదేశంలో మాకు ఆయన బేసిక్ డాక్యుమెంట్ రూపొందించారు. మేమంతా కూడా దాని మీద తలలు పట్టుకుని వారు మీరు చేసుకోండి చర్చలు నేను ఉండని చెప్పారు. మేము చర్చలు చేసుకుని దాన్ని సమగ్రంగా మళ్ళీ దాన్ని ఇంకొంచెం స్థానపడేటువంటి ప్రయత్నం చేసాం. దీంట్లో వేసినటువంటి మొట్టమొదటి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఏ విధంగా ఎన్నికల కమిషన్ని ఎటువంటి మొహమాటం సిగ్గు లేకుండా 2023లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మంగదీసింది మీకు ఇట్ ఇస్ ఎ నేకెడ్ ఫ్యాక్ట్. రాజుగారికి బట్టలు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఏం చేశాడంటే ముగ్గురితో ఉండేటువంటి కమిటీ తోటి చేయండి బాబు అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, ముందర ఉన్నటువంటి వాళ్ళు పవిత్రులనే అర్థంలో మాట్లాడడం లేదు అని. ఇది ఇప్పుడు జరిగిన పరిణామం మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కొంచెం తీవ్రంగా జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఈ ముగ్గురు ఉన్నటువంటి కమిటీ అలా ఉండాలి అంటే లేదు, ఈ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, నేను ఉంటాను, మా మినిస్టర్ ఉంటాడు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బలంతో ఒక చట్టం చేశారు. అంటే ఓపెన్గా ఏం చెప్తారంటే ఎలక్షన్ కమిషన్, దీని అర్థం ఏమిటి, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయనేమో అని చెప్పేశారు. మనకి మొహమాటమే ఉంది అని చేత మనం ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి అని ప్రసాద్ గారు అనుకుంటుంటే ప్రజాస్వామ్యాన్ని కాదు మమ్మల్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి అని ఎప్పుడూ చెప్పారు. ఆ రకంగా చట్టం చేశారు. మనం ఇవన్నీ కూడా కూర్చుని మనం దాన్ని ఏమంటారు సంతాప తీర్మానం పెట్టుకుంటున్నామో లేకపోతే ఏం జరుగుతుందో చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ విషయాన్ని. ఇట్స్ ఏ డిసైడెడ్ స్క్రిప్ట్. ఈ విషయాన్ని దాటి ముందుకెళ్ళడానికి లేదు. ట్రాక్ వేయబడింది, రైలు దాని మీద వెళ్తుంది. నువ్వు కూర్చొని పక్క రాదు, అటు వెళ్ళమన్నా వెళ్ళదు. ఆ ట్రాక్ మేము వెళ్ళాల్సింది. ఆ ట్రాక్ వేసేసారు వాళ్ళు. ఆ ట్రాక్ ఏమిటంటే మాకు అనుకూలంగా. అందుకని ఏదైతే ఈ దీంట్లో మనం చెప్తా ఉన్నాం అనేక వ్యవస్థల్ని ఈ రోజంతా మీటింగ్ పెట్టే సరిపోయినంత సబ్జెక్ట్ బ్రహ్మారెడ్డి గారు చెప్తారు, బాగా చెప్పారు కాబట్టి చెప్తాను నేను. మనం చూస్తే కనుక మనం ఎంత సబ్జెక్ట్ దీంట్లోకి మనకు వెళ్తా ఉందంటే ఇదిగో ఆ రాష్ట్రంలో అది ఎలాగైనా మాకు కావాలి, ఓకే ఈ రాష్ట్రం పర్వాలేదులే, అందుచేత ఇది 40 సీట్లు ఉన్నా సరే దీన్ని ఒక్క ఫేజ్లో కంప్లీట్ చేసేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. దాన్ని మాత్రం మీరు 7 ఫేజులు పెట్టండి. ఆ ఫేజులను బట్టి మీరు దాన్ని బట్టి మాకు అవకాశం ఉంటుంది. ఇదిగో మా క్యాంపైనర్స్ ఎవరున్నారో ఈ క్యాంపైనర్స్ వీళ్ళకి ఉన్నటువంటి డేట్స్ ప్రకారం మీరు డిసైడ్ చేయాలి, మాకు అక్కడ కావాలంటే ఆ విధంగా పెట్టాలి అని ఎవరైనా ఆర్డర్ ఇస్తున్నారా అన్నట్టుగానే ఎన్నికల షెడ్యూల్స్ నిర్ణయం అవుతున్నాయి. నేకెడ్ ఫ్యాక్ట్. ఇది కూడా ఇప్పేసినటువంటి చెడ్డి కనిపిస్తా ఉంది స్పష్టంగా. చూడలేదంటే మనకు భయమైనా అయి ఉండాలి, వివేకం తగ్గింపు ఉండాలి, లేకపోతే మనం మర్చిపోయి ఉండాలి, మనం చూడడానికి ఇష్టపడకపోతూ ఉండాలి, లేదా మనం దాని మీద దృష్టి పెట్టకపోయి ఉండాలి. ఏమిటి కారణం? ఇవాళ అందరి ముందు ఎక్స్పోజ్ అయిన విషయాలు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఇంట్లో 200 అడ్రస్లు ఉండడం ఏంటి, లేదా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 17 లక్షల మంది ఓటర్స్ 6 గంటల తర్వాత ఓట్లు వేయడం ఏంటి, 6 సెకండ్కి ఒక ఓటు ఎలా వేస్తారో వేసి చూపించండి, అలా జరగడం ఏంటి, ఇవన్నీ చెప్తున్నాను. అలా జరగలేదంటే రికార్డు నేను 45 రోజుల్లో ధ్వంసం చేసుకున్నాను. ఎందుకు ధ్వంసం చేసావు? నా హక్కు. నీ హక్కేనా? మేము కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదా? మాకేం అసలు ఏం సంబంధం లేదా? ఇప్పుడు మీ పనివాడు మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే నా ఇష్టము, ఈ బట్టలు బండకేసి బాధ్యతవి చిరిగినవి, బండకేసి బాధ్యతలు చిరుగుతాయి, నా ఇష్టము చేయాలి, అదే ఉంది, ఇంతకు దాటి నీకు అధికారం లేదని చెప్తున్నాడు నాకు. అంచేత ఈ దేశంలో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధానం లేదు. అసలు ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేర్చాలి, ఇవి వాళ్ళ ఆకాంక్షలు అని చెప్పే వ్యవస్థలు కానీ, నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ లేకుండా పోయారు ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక వచ్చింది. ఇక్కడ వచ్చి మేము నిలబడి దీనికి సంబంధించి ఇది వాస్తవాలు మేము ముందు ఉంచుతున్నాం, దీన్ని మనం ఎలా కాపాడుకుంటాం. మీరు అంటున్నారు అయిపోయింది కదండి, సరళ వచ్చేసింది, ఇప్పుడు ఇంటింటికి చేసేస్తున్నారు, మీరు ఏమైనా ఆపుతారా? ఏమంటే ఈయన మీటింగ్ పెట్టాడు, ఈయన ఆపుతాడా? ఆయన ఏమైనా ఆపుతాడు? ఎవరు ఆపలేదు, మరి ఎందుకు పెట్టారండి అని. మేమేం చెప్తున్నామంటే ఒక పెద్ద ప్రవాహం ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నదో దీంట్లో ఈ పరిణామం గురించి మేము మాట్లాడడానికి వచ్చాను కానీ సరను ఆఫ్ చేయడానికో, సరను మరేదో మరల్చడానికో మేము హామీ ఇవ్వడానికి మేము రాలే.
ఈ పద్ధతి ఇలా వెళ్తుందా? ఇప్పుడైనా మనం కూర్చుని మాట్లాడకపోతే, ఇప్పుడు కూడా మనం దానికి ఒక వేదిక కల్పించుకోకపోతే, ఇప్పుడు కూడా దానికి ఏదైనా డైరెక్షన్ ఇవ్వకపోతే మనం ఎటుపోతామని అడుగుతున్నాను నేను. మన దేశం ఎటుపోతుంది? మనకు ఆ ప్రశ్న ఉండాలక్కర్లేదా? మనం చెప్తున్నాం చాలా కాలం నుంచి ఈవీఎంస్ ఎలా పడితే అలా హ్యాక్ చేసి డెమో చేసి చూపించారు. ఈ అపోజిషన్లోకి వెళ్తే ఈయనే చేసి చూపిస్తాడు, ఇదిగో ఇలాగా పత్రికలందరినీ పిలుస్తాడు. ఈయన నెగ్గినప్పుడు ఈయన డెమో ఒప్పుకోడు, ఈయన తీయడు, అసలు దాని విషయం కూడా తీయడు. మేము ప్రజలకు అభిష్టంతో వచ్చామంటాడు. అంచేత హ్యాక్ అవుతున్నాయని అనుమానం వచ్చినప్పుడు ఎందుకండి ఇన్ని అనుమానాలు రావచ్చా? ఇంత భయానికి లోను కావచ్చా? ప్రజల్ని సేవించేటువంటి వ్యవస్థ, ప్రజల్ని సేవించే విధానం ఇదేనా? ప్రజల్ని భయంకరపితులను చేసి, ఇంత అల్లకల్లోలం చేసి రాష్ట్రాలన్నింటిలో కూడా ఇన్ని ప్రశ్నలు మేధావులు అడుగుతుంటే నిర్లక్ష్యంగా కూర్చొని చివరికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడిగితే నువ్వు వచ్చి అఫిడవిటీ లేకపోతే మీకు కేసు పెడతాం అనేటువంటి వాయిస్లో మాట్లాడాల్సిందేనా? మీరు ఇవాళ మీ దగ్గర పోలింగు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇచ్చిన లిస్టుకి మీరు మళ్ళీ ఈవీఎం మిషన్ నొక్కితే అప్పుడే కనిపించే, గంటలోనే కనిపించడానికి మీరు వారం 10 రోజుల తర్వాత ఫలితాలు ఎందుకు ప్రకటించారు? చాలా చోట్ల ఆ ఫలితాల మధ్య ఓటర్స్ లిస్టులు ఏదైతే ఓట్లు వేశారో ఆ ఓటర్ల యొక్క జాబితాలు ఎందుకు మారిపోయినాయి? వీటి మీద ఇవన్నీ కూడా ఇక్కడ మారినాయి, ఇక్కడ ఈ తేడా వచ్చింది, అక్కడ ఆ రకంగా ఫేజుల యొక్క నిర్ణయంలో తేడా వచ్చింది అని ఇన్ని రకాల తేడాలు. అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు మీరు అధికారంలో రావడానికి ఎందుకు మనకి వస్తున్నాయి? మీ పార్టీ ఎందుకు అడ్వాంటేజ్లోకి వస్తుంది? పాలకపక్షానికి ఎందుకు అడ్వాంటేజ్ ఉంటుందని క్వశ్చన్ మేము అడుగుతాం. ఇవి మా అనుమానాలు, ఇవి మా భయాలు. ఈ భయాలకి అనుమానాలకి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యవస్థగా ఇది ఉందనేటువంటిది ఇవాళ ఇందాక చదివినటువంటి ప్రియాంబుల్ యొక్క అర్థం. ప్రియాంబుల్ అర్థం మంత్రం కాదు, ఇది అనుమానించాలి కదా కాదు. యు మస్ట్ నో ది మీనింగ్. ఈ వ్యవస్థ మనకు అనుకూలంగా మనకి సర్వ్ చేస్తూ పనిచేయాలనేది దీని మీనింగ్, వేరే మీనింగ్ ఏం లేదు. అటువంటి మీనింగ్లో అది పని చేయకపోతే పని చేయించుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది. పని చేయించుకోవాలంటే దానికి సంబంధించిన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అటువంటి ఆలోచన చేయాలంటే దానికి సంబంధించిన వేదికలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. అంచేత ఇఫ్ ఐ కంటిన్యూ లైక్ దిస్, నేను ఇవి దీంట్లోకి మొదటే నేను బ్రహ్మారెడ్డి గారు సర్వసమగ్రమైనటువంటి ప్రసంగం వారు చేస్తారు ఇవాళ అనేటువంటి ఉద్దేశంతో వారు ప్రధానమైనటువంటి వక్త. నేను ఈ విషయాన్ని నేను మాట్లాడిన మీరు మాట్లాడడం అని చెప్తే వారు ఆదేశించారు. వారు ఆదేశాన్ని పాటించడానికి నేను మాట్లాడేది చెప్తే మరేమీ కాదు. ఇది చాలా దూరం మనం వెళ్ళగలుగుతాం. నేను అప్పీల్ చేసే విషయాలు మీకు 2 విషయాలు. నేను ఇందాక చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అనేక రకాలుగా ముప్పు వస్తూ ఉందండి. ప్రజాస్వామ్య యొక్క స్వభావానికి మీరు ఇందాక చదివినటువంటి ప్రియాంబుల్లో 2 మాటలు ఉన్నాయి. అవి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించింది. లౌకికత్వానికి, సామ్యవాదానికి సంబంధించి కూడా చాలా రకాలుగా, అంటే నేను కూర్చున్న కుర్చీకి మీరేం చేస్తున్నారంటే అన్ని పక్కల కోళ్ళు జాగ్రత్తగా, నేను నిజమండి అంది ఓనర్ ఏం చేస్తాడంటే ఈయన జాగ్రత్తగా ఇది కోసాడు, ఈయన పనివాడే, అది కూడా కోసాడు, దానికి కర్రలు అడ్డం పెట్టాడు, పడిపోవట్లేదు ప్రస్తుతానికి. నేను బాగానే ఉంది కదా అనుకుంటున్నాను, ఏ క్షణమైనా పడిపోతుంది. ఒక్కొక్క కర్ర కోస్తున్నారు. ఇలాంటి అనేక సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వందే మాతరం అనేటువంటి గీతాన్ని మనం 1937లో జాతిని ఉర్రూతలిపి జాతీయ స్వతంత్ర సమరంలోకి వచ్చినటువంటి గీతం అది. ప్రజలందరూ కూడా వందే మాతరం అని నినాదంతో వెళ్ళిపోయారు. వందే మాతరం అని మాతంగిరి హాసన బుల్లెట్లు ఎదుర్కొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో చచ్చిపోయింది ముసలావిడ, గాంధీబుడి అంటారు ఆవిడ్ని. 80 ఏళ్ల ముసలావిడ బుల్లెట్లకు ఎదురెళ్ళి చచ్చిపోయింది. అటువంటి గొప్ప ఉత్తేజపరిచేటువంటి నినాదము, దానికి సంబంధించినటువంటి పాట ఏవైతే ఉన్నాయో, ఈ ఉత్తేజపరిచే నినాదానికి సంబంధించి ఆ పాటలో మరికొన్ని చరణాలను చేర్చి దాన్ని వందే మాతరం అనేటువంటి ఒక నవలలో, దాన్ని బంకించంద్ర ఆనందమఠం అనేటువంటి నవలలో దాన్ని చేర్చిన తర్వాత, దానిపైన వివాదం వచ్చిన తర్వాత 1937లో జాతీయోద్యమ నాయకత్వం ఎవరండి వాళ్ళు? గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ పటేల్, ఆచార్య నరేంద్ర దేవ, రవీంద్రనాథ్ ఠాగూర్, జయప్రకాష్ నారాయణ, మీరు గొప్ప పేర్లు అందరూ ఉన్నారు అక్కడ. సుభాష్ చంద్రబోసు, రవీంద్రనాథ్ ఠాగూర్ని ఆ మీటింగ్లో లేకపోతే కన్సల్టెంట్గా అడిగారు ఒపీనియన్. వాళ్ళు ఇది ఏం తెలుసుకున్నారంటే దీంట్లో 6 చరణాలు ఉన్నాయి, ఈ 6 చరణాలని మనం ఆలపించలేము, 2 చరణాలు మాత్రమే మనం పాడతాగా, శుభ్రజ్యోత్స పులకితయామిని పుల్ల కుసుమిత. ఇది ఈ దేశంలో చక్కటి వాతావరణం, చక్కటి నదులు, చక్కటి సౌందర్యం. మా తల్లిని మేము అలా వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం, అక్కడ దాకా ఓకే. కానీ ఈవిడ దుర్గాదేవి, ఈవిడ సరస్వతీదేవి, త్వమిహి దుర్గా దశప్రహరణ ధారిణి, ఇది అబ్జెక్షనబుల్. ఈ దుర్గాదేవి స్థుతిని భారతదేశంలో అందరూ ప్రజలు కూడా ఆలపించలేరు. దుర్గాదేవిని దేవతగాను తల్లిగాను చూడలేరు, అది ఒక మతం యొక్క అభిప్రాయము. అంచేత ఇది లౌకికత్వానికి ముప్పు. ఇది 1937లో ఆలోచించి 2 చరణాలు చాలు అని చెప్పారు. ఎవరు వందే మాత్రాన్ని ట్యూన్ చేశారో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. ఆనందమఠం నవల్లో సైతం అతి దారుణమైనటువంటి, బ్రిటిష్ వాళ్ళకు అనుకూలమైనటువంటి, అలాగే ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి ఉద్ఘాటనలు ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు ఆ రోజు.
అయితే ఈ 2 చరణాలకు దాన్ని పరిమితం చేసిన తర్వాత 1950లో రాజ్యాంగ రచన సభ 1950 జనవరిలో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసింది. ఈ తీర్మానం చేసిన తర్వాత ఇవాళ దానికి 150 సంవత్సరాలు పూర్తయినాయి అనేటువంటి అకేషన్ని పురస్కరించుకుని నన్ను క్షమించండి, మన దేశ ప్రధానమంత్రి గారు ఇవాళ పార్లమెంటు వేదికగా పచ్చి అబద్ధం చెప్పారు. నెహ్రూ ఈ పని చేశాడు, దట్టు మైనారిటీస్ని అపీజ్ చేయడానికి చేశాడని. ఆయన పేరు తీసే ఉద్దేశం కానీ నాకు లేదు, కానీ పార్లమెంటు వేదిక పైన నాకు చాలా గౌరవం ఉంది. పార్లమెంటు వేదికను మీరు అబ్యూజ్ చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అది పచ్చి అబద్ధం, అది అబద్ధం. 2, మీరు దాన్ని కనుక తొలగించదలుచుకుంటే మీరు దానికి ఒక చట్టాన్ని తీసుకున్న కనీస మర్యాద, అది లౌక్యత్వానికి అనుకూలమైనటువంటి చట్టం కాదు, కోర్టులో ఛాలెంజ్ చేస్తే పోవాలి. కానీ మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీరు ఛాలెంజ్ చేయదలుచుకుంటే మీరు దానికి ఒక చట్టమో రాజ్యాంగ సవరణ, ఎందుకంటే రాజ్యాంగ రచన సభ తీర్మానం కాబట్టి దాన్ని చేసి ఉండాలి. 2/3 మెజారిటీతో అటువంటిది ఏమీ చేయలేదు. హోమ్ మినిస్ట్రీ జనవరిలో ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో ఫలితంగా ఇప్పుడు దాన్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రతి స్కూల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆలపించాలి. నీ మతం ఏదైనా, నువ్వు నాస్తికుడువైనా, బౌద్ధుడువైనా, జైనుడువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా 9 దుర్గా దశ ప్రహరణ దాడిని పాడాలి. అవసరమా? న్యాయమా? ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఏ కారణం వల్ల చేస్తున్నావు? ఇప్పుడు ఇంకా జాతీయ అవమానాల చట్టం ఏదైతే ఉందో దానికి లింక్ చేయలే, ఇవాళ రేపు చేస్తారు. లింక్ చేస్తామని ఫీల్డర్స్ వదిలిపెట్టారు, కోర్టులో వెళితే ఆగారు, కోర్టు వీళ్ళకి ఓకే చేసింది. ఇప్పుడు దాన్ని లింక్ చేస్తే అది 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాకు సంబంధం లేదు. సర్ర అంటున్నావు, ఆడెవడో అస్సాంలో ఎవడో ఎన్ఆర్సీ ప్రకారం వాడిని ఎక్కడో ఐలాండ్లో పెడితే నాకు సంబంధం లేదు. ఏమో బంగ్లాదేశ్ పక్కనే ఉంటారు చాలామంది ఉన్నవాళ్ళంతా, వాళ్ళేనేమో, వాళ్ళందరినీ తీసేస్తే నాకు అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం ఇప్పుడు మన ఇంటి దాకా వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది ఈ విషయం. అంటే ఏం సంబంధం లేదు. వాడు ముస్లిము, వాడు పాడలేడు, నేను పాడగలుగుతాను, నేను హిందువుని, నాకు అభ్యంతరం లేదు. అది నీకు అల్లాహు అక్బర్ అనాలి ప్రతి స్కూల్లో అని చెప్తే ఎంత పెయిన్ వస్తుందో అప్పుడు నీకు అర్థమయ్యేది. కానీ ఇలా వ్యవస్థలని కాళ్ళు కీళ్ళు విడుస్తుంటే ఎవరం గట్టిగా మాట్లాడట్లేదు. పత్రికల్లో చర్చలు జరగాల్సిన స్థాయిలో జరగట్లేదు. ఉద్యమ సంస్థలు దాన్ని టేకప్ చేయట్లేదు. దాని బాధ్యత ఎక్కడ లేదు, మన దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. వీటిని మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఈ అక్షరం మారకుండా, ఈ స్పిరిట్ ఎక్కడ మారకుండా మనం చూసుకోవాలి. ఆ స్పిరిట్ మారకుండా చూసే విధంగా ఉండేటువంటి వేదికలను ఏర్పాటు చేసుకోవాలి, బలపరుచుకోవాలి, చర్చించుకోవాలి. ప్రజా జీవితంలో మీరు కొంత టైం పెట్టాలి. మీ పనులే కాకుండా మీరు చెప్పాలి ఇటువంటి విషయం మీద మనం మాట్లాడాలని. అంచేత ఒక పెద్ద ప్రవాహంలో, ఒక పెద్ద వైపు, ఒక డైరెక్షన్ వైపు ఇదంతా వెళుతోందయా, దాంట్లో కేవలం ఇదొక్కటే కాదు అనే అభిప్రాయంతో చాలా వివరంగా ఈ సబ్జెక్ట్ని డీల్ చేయాలనే ఒపీనియన్తో జరుగుతుందని మాకు తెలుసు. 2 రాష్ట్రాల్లో ప్రారంభం తెలుసు. మేబీ దట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ప్రస్తుతానికి దాంట్లో ఎవరైనా పోగొట్టుకుంటే వాళ్ళు మళ్ళీ లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇది ఫారం 6 నింపాలి. ఆ ఫారం 6లో ఏది ఓట్లు పోగొట్టుకునేవాడు ఉండాలని, కానీ అదే ఫారం 6లో దానికి కాంట్రాడిక్టరీ ఓట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదే ఫారం 6లో నాకు ఇప్పటిదాకా ఓటు లేదు అని ఉందట. నాకు ఇప్పటిదాకా ఓటు ఉంది, పోయిందని కదా నేను వచ్చాను. నువ్వు ఫారం 6 నింపమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సరే నింపుదామని దాన్ని సంతకం పెడితే తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే నీకు జైలు ఏడాదని కూడా దాంట్లో చెప్పారు. ఇప్పుడు వాట్ టు డూ, వెదర్ టు అప్లై ఆర్ నాట్ టు అప్లై, ఇది నా డైలమా కాదు, ఇదంతా కూడా డిబేట్ అవుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంచేత ఇలాంటి అనేక విషయాలు దేశానికి ముప్పు అనేక రకాలుగా ముంచుకొస్తుంది. ఒక ముఖం ఇది, మరో అనేక రకాలైన ముఖాలు ఉన్నాయి. వాటన్నింటి కూడా చర్చ జరగాలి. నమస్కారం చేస్తూ ముగిస్తున్నానండి.